తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య రోజు రోజుకి విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. సో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మరి రెండు పార్టీలు కూడా తమ ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు స్పష్టమవుతుంది. సో మొత్తానికి మరి ఇదే అంశాలపై ఈ మధ్య కాలంలో మరి సవాళ్ళు ప్రతి సవాళ్ళు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు కృష్ణ తేజ ఉన్నారు, ఏఐసిసి మెంబర్, అలాగే అధికార ప్రతినిధి. అన్న నమస్తే. సో అన్న చెప్పండి, ఎట్లా చూస్తారు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 18-19 నెలలు అవుతుంది. అయినప్పటికీ కూడా మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నారు. ఆర్థిక కష్టాలు ఒకవైపు ఇవన్నీ కొనసాగుతున్నప్పటికీ కానీ ఎందుకని పార్టీకి మైలేజ్ రావట్లేదు? మరి బలమైన ప్రతిపక్షాలుగా బీఆర్ఎస్ బీజేపీలు ఉండడం మూలంగా మరి ఈ ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నాయా? స్థానిక సంస్థల ఎన్నికలు కూడా మీరు పోస్ట్పోన్ చేస్తున్నారు, ఎందుకంటే ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంది. 6 గ్యారెంటీలు కూడా సంపూర్ణంగా అమలు చేయలేకపోతున్నాం. ఇట్లాంటి ఒక వ్యతిరేక ప్రచారం ఉంది ప్రజల్లో అనేది కూడా ప్రచారం జరుగుతుంది. ఏం చెప్తారు? ఇప్పుడు తెలంగాణ వచ్చిన కొత్తలో నిజంగా కాంగ్రెస్ పార్టీ పైన చాలామంది విష ప్రచారం ఏం చేశారంటే 6 గ్యారెంటీలో చేతులు ఎత్తేస్తారు, కర్ణాటకలో ఎత్తేసారు, అక్కడ ఎత్తేసారని. కానీ ఎందుకంటే రాష్ట్రం దివాలా తీసి వాళ్ళు పోయారు కాబట్టి ఆ వ్యక్తులు. తర్వాత కాలక్రమేణా ప్రజలకు మేము ఆర్థిక పరిస్థితి వివరించినప్పుడు ఏమర్థమైందంటే ఇది నిజంగా వీళ్ళ వల్ల కాలేక అవతల వాళ్ళ ప్రచారం నిజమే అవుతుందేమో, అందుకే వీళ్ళు చెప్తున్నారేమో అని. కానీ పోను నిన్న రాత్రి బీసీ మీరు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఇస్తామని ప్రకటించినాం. 50% రిజర్వేషన్ల కంటే ఎక్కువ బీసీలకి 42% రిజర్వేషన్లు పెంచినాం. రిజర్వేషన్ని 67% తీసుకుపోయినాం ఉన్న రిజర్వేషన్లని. తెలంగాణ స్పెషల్ ఆర్డినెన్స్ ఇచ్చింది అసెంబ్లీలో, తెలంగాణ సమాజానికి లోకల్ బాడీస్లో మేము రిజర్వేషన్లతోనే పోతామని చెప్పి. అది మా శాంక్టిటీ. మా రేవంత్ అన్న ఒక మాట ఇస్తే పార్టీ అధ్యక్షుడు కానీ సీఎం కానీ మాట నిలబెట్టుకుంటున్నాడు. అది మీరు చూడండి. ఎందుకంటున్నా ఈ మాట అంటే ఏదో ప్రతిపక్షాలు మాట్లాడడం వాళ్ళు మాటలకే పరిమితం అవుతున్నాయి, మేము చేతులకి దమ్ముకు పరిమితం అవుతున్నాం. అందుకే మా రేవంత్ అని ఒకటే అన్నాడు, మాట ఇయ్యలేకపోతే మన రాజకీయాలు నిలబడలే, మాట ఇచ్చే తత్వం ఉండాలా, మాట ఇస్తున్నా నిలబెట్టుకుంటున్నా, మీరు కూడా అదే ఫాలో కావాలా, మీరు కూడా రాణించాలంటే అని చెప్పినారు. దానికి అనుకున్నాగానే బడుగు బలిన వర్గాల తరపున రేవంత్ అని నిలబడ్డాడు. ఆయన సైన్యంగా మేము నిలబడుతున్నాం. దమ్ము ధైర్యం ఉంటే మీరు దేనిపైన చర్చకు వస్తారు. ఫామ్ హౌస్లో చర్చకు మేమన్నా వస్తాం, అసెంబ్లీలో చర్చకు మీరైనా రండి. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఇరిగేషన్ ప్రాజెక్టా, బీసీ డిక్లరేషన్సా, లేదా 6 గ్యారంటీల పైన, ఆర్థిక స్థితుల పైన, మీరు ఉద్యోగాల పైన, నిధుల పైన మేము రెడీ. రిప్రజెంటేటివ్స్ మొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియం నుంచి ఆయన ఒక సవాల్ విసిరారు. సో ఎవరు వస్తారో రండి, కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా, రండి చర్చ పెడదాము, అభివృద్ధి విషయంలో అన్ని విషయాల్లో చర్చ పెడదామని చెప్పి సవాల్ విసిరారు. ఆ సవాల్ను కేటీఆర్ స్వీకరించారు. ఆయన చెప్పిన విధంగానే మరి 72 గంటలు గడువిస్తున్నా, టైం ప్లేస్ డేట్ మీరు డిక్లేర్ చేయండి, మీరు చేయకపోతే నేను చేస్తున్నా, 8వ తేదీ 11 గంటలకు నేను వస్తున్నా, మీరు రండి అని చెప్పి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. కానీ ఆ సవాల్ని మీ కాంగ్రెస్ స్వీకరించలేకపోయింది. ఎందుకన్నా అధికారంలో ఉండి ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ని ఎందుకు మీరు తీసుకోలేకపోయారు? ఇప్పుడు ఒకటి ఇక్కడ ఇదేంటిదంటే మిస్కమ్యూనికేషన్ అయిందన్న మధ్యలో కొన్ని సెక్షన్ ఆఫ్ మీడియా వల్ల. సరే ఇప్పుడు నిజం ఏంటిదంటే ఆ రోజు సవాల్ విసరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా చెప్పడం జరిగింది, మీరు అసెంబ్లీ కాల్ ఫర్ చేయమంటే స్పెషల్ సెషన్ రాయమని మాకు లెటర్ పెట్టండి, మేము డెఫినెట్లీ కాల్ ఫర్ చేస్తామని. ఇక్కడి నుంచి మొదలైంది. ఎందుకు ఇది జరిగింది? తెలంగాణ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్య పరిస్థితి అనాలా, లేకపోతే తెలంగాణ దౌర్భాగ్యం అనాలా, ప్రజల కట్టబెట్టిన అపోజిషన్ లీడర్ బాధ్యత ఆ అపోజిషన్ లీడర్ నిర్వహించడం లేదు. ఎందుకు? తెలంగాణ సమాజంలో గత 18 నెలలుగా ఒక్కసారి కూడా అపోజిషన్ స్టేటస్ గా ఉన్నా కూడా సభలోకి వచ్చి మాట్లాడలేదు ఆయన. ఏ ఒక్క రోజు కూడా చర్చకు రాలేదు. రమ్మన్నా నాకు సరిపోరని వ్యంగ్యంగా మాట్లాడిన వ్యక్తి. కాబట్టి మేమన్నా మీరు ఎప్పుడు కాల్ ఫర్ చేయమంటే అప్పుడు చేస్తాం. ఎందుకంటే ప్రజల ధనాలు దుర్వినియోగం చేయదు. ఆల్రెడీ మీ యొక్క అహంకార పూరిత ధోరణితో దివాలా తీసారు. లేదు మా వల్ల కాదు, మేము రాము, మేమే దొరలము అంటే మీ ఫామ్ హౌస్ లోనే మాక్ అసెంబ్లీ నిర్వహిస్తాం. గతంలో కోదండరామ్ గారు మీకు గుర్తు, సీనియర్ పాత్రికేయులు మీరు, మాక్ అసెంబ్లీ ఎట్లా నిర్వహిస్తుండేనో అట్లా కేసీఆర్ గారి ఎర్రవల్లి ఫామ్ హౌస్ నిర్వహిస్తాం. మా ముఖ్యమంత్రి మంత్రిగారు అందరం వస్తా అని చెప్పినాం. ఎందుకంటే మన తెలంగాణ జాతిపిత కదా, మా తెలంగాణ ఆరోగ్య పరిస్థితి కూడా సహకరించడం. కేసీఆర్ ఏం డిమాండ్ చేస్తున్నారు? ఫామ్ హౌస్ లో అసెంబ్లీ నిర్వహించాడు, మాక్ అసెంబ్లీ నిర్వహించాలి, సో దాంట్లో కేసీఆర్ పాల్గొనాలి, మంత్రులు వస్తారు, లేకుంటే రేవంత్ రెడ్డి వస్తారని చేసిన సవాల్ను
వాళ్ళ దగ్గర నుంచి ప్రతిస్పందన ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? మాకు తెలంగాణ జాతి పిత సలహా సూచనలు కావాలా, మధ్యలో ఇంకెవరో సలహా సూచనలు మాకు అవసరం లేదు. మా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి అపోజిషన్ లీడర్ స్థాయి వ్యక్తి మాట్లాడాలా. అపోజిషన్ లీడర్ ప్రజలు కేసీఆర్ గారు కట్టబెట్టారు, ఆయన తెలంగాణ జాతి పితగా ముద్ర వేసుకుంటున్నాడు. మాకు ఆయన సలహా సూచనలు మాకు చాలా అవసరం. అది అసెంబ్లీలో ఆన్ రికార్డ్ అయినా, ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో అయినా. కానీ పబ్బులలో బార్లలో అయితే మాత్రం మేము రాము, ఎందుకంటే ఎన్నడూ మేము పోలేదు, అవి మాకు ఎప్పుడు ఎవరు నేర్పించలేదు. అది వాళ్ళకే అలవాటు, అట్లాంటి వ్యక్తులతో మేము మాట్లాడము. అంటే ప్రెస్ క్లబ్ ఇష్యూలో మీరు దాన్ని పబ్బులని బార్లని ఎట్లా చెప్తారు? అదొక జర్నలిస్టులకు సంబంధించిన అదొక నిలయం, దాంట్లో ఖచ్చితంగా ప్రతిరోజు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లు జరుగుతూ ఉంటాయి. ఈ ఇష్యూలో జర్నలిస్టులను క్లబ్బులు పబ్బులు అని మీరు ఎందుకు దాన్ని తీసుకుంటారు? ఇక్కడ మేము చెప్పింది జర్నలిస్ట్ ప్రెస్ క్లబ్ గురించి కాదు, ఇన్ జనరల్. అండ్ మోర్ ఓవర్ జర్నలిస్టుల వేదికలకు అసెంబ్లీలో చర్చ జరగాలను అర్థవంతమైన చర్చనే. సో మీరు కేటీఆర్ విసిరిన సవాల్ను మీరు రిసీవ్ చేసుకోలేకపోయారు. 72 గంటలు టైం ఇస్తున్నాను, సరే రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్లో ఉన్నారు, మంత్రులైనా వెళ్ళొచ్చు. సో మంత్రి ఆయన ప్రస్తుతం మంత్రి కాదు కనుక ఎమ్మెల్యే, ఓకే, ఓ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. సో దానికి సంబంధించిన సమాన స్థాయి వ్యక్తి అయినా ఎమ్మెల్యే అయినా వెళ్ళొచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా, మంత్రులైనా వస్తారేమో అని చెప్పి కేటీఆర్ కూడా నేను ఎదురు చూశాను, మంత్రులు కూడా రాలేదు అని చెప్పి అక్కడ. మరి అదంతా రేవంత్ రెడ్డికి సెల్ఫ్ గోల్ అనిపించట్లే? ఇప్పుడు చూడండి, మీరైతే ఆల్మోస్ట్ ఇందులో రోజు రకరకాల వాళ్ళతో మాట్లాడుతున్నారు. 119 ఎమ్మెల్యేలు ఉన్నారు, అందులో ముఖ్యమంత్రి గారు తీసేస్తే 118 ఎమ్మెల్యేలు ఉన్నారు. రేపు ఈ ఒక సాధారణ ఎమ్మెల్యే ఆ వ్యక్తి, ఇప్పుడు మీరు ఆయన మాట కూడా మేము నోడుతున్నాం, ఎందుకంటే మళ్ళీ మీ మీద కల్పించమంటారు. 118 మంది ఎమ్మెల్యేలు 118 డిమాండ్లు పెట్టి చర్చకు రమ్మంటారు అండి. ఎవరు డబ్బులు పోతున్నాయి? అసెంబ్లీ స్పెషల్ కాల్ చేయాలంటే సవాల్ చేసింది రేవంత్ రెడ్డి గారు. మీ కేసీఆర్ కేటీఆర్ అని ఆయన పేరు స్పష్టంగా చెప్పిండు కనుక కేటీఆర్ ముందుకు వచ్చిండు. సో దాంట్లో మీరు అధికారంలో ఉండి మీరు పారిపోవడం ఏంటి, ఢిల్లీకి ఆయన పోవడం ఏంటి? తర్వాత మిగతా వాళ్ళు నిజంగానే ఇంకొక 14 మంది మంత్రులు ఉన్నారు. తర్వాత మీరు అన్నట్టు మీ సంఖ్య ఇప్పుడు 64 నుంచి 75 వరకు వచ్చింది. సో 64 మంది 75 మందిలో ఏ ఒక్క ఎమ్మెల్యే వెళ్ళినా కూడా ఆ చర్చ ఏదో జరిగేది కదా, ప్రజలకు నిజ నిజాలు తెలిసేది కదా. ప్రజలని ఒక్కటండి, నిజ నిజాలు తెలియాలంటే అసెంబ్లీలో చర్చ జరగాలి. ఎందుకంటే నేనుండొచ్చు, మీరుండొచ్చు, భావి తెరాలకు తెలియాలంటే రికార్డ్ ఉండాలా. అసెంబ్లీలో చర్చ చేద్దామని చెప్పి ఆ మెసేజ్ మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? అదే కేటీఆర్కి ఇమీడియట్గా నువ్వు మాకు 72 గంటల టైం ఇచ్చేది మేమే ఇస్తున్నాము, రేపు ఓపెన్ చేద్దాం, రండి చర్చ చేద్దామని చెప్పి పిలవచ్చు కదా. మేము ఎప్పుడు ఒకటే మాట మాట్లాడుతున్నాం, అందుకే నేను చెప్పిన మిస్కమ్యూనికేషన్ జరిగింది. స్పెషల్ సెషన్ కాల్ ఫర్ చేస్తాం, మీరు మాకు లెటర్ రాయండి. ఎవరు లెటర్ రాయాలా? అపోజిషన్ లీడర్, ఎందుకంటే ఆయన పేరు మీద వస్తుంది లెటర్ అసెంబ్లీ సెక్రటరీకి. అప్పుడు స్పెషల్ సెషన్ కాల్ ఫర్ చేస్తాం. ఎందుకు? ఆయన మేము కాల్ ఫర్ చేసే సెషన్ లకి రాడు, మాకు సరిపోవడానికి మాట్లాడతాడు. కాబట్టి నీకెప్పుడు ఇంట్రెస్ట్ ఉందో, నీకెప్పుడు తెలంగాణ సమాజం పైన ఇంట్రెస్ట్ పుడుతుందో అప్పుడే కాల్ ఫర్ చేయి, అది వస్తాం. అంతేగాని ప్రజలను తప్పుదోవ పెట్టచ్చదండ. ఎందుకంటే ప్రజలు మన నుంచి ఏం కోరుకుంటున్నారు? పాలన. నువ్వు పాలన చేయకపోయినా పర్లే, కానీ మనోభావాలతో ఆడుకోవద్దు, వాళ్ళ ధనంతో ఆడుకోవద్దు. ప్రజలు ఇచ్చిన ధనం, ప్రజల డబ్బే ఆ అసెంబ్లీలో కూర్చుని అనుభవిస్తున్న ప్రోటోకాల్ ఆర్ సో కాల్డ్ సెషన్. ఆ యొక్క ఒక అసెంబ్లీ సెషన్ నిర్వహించాలంటే ఎంత డబ్బు ఖర్చు అయితే? లక్షలలో ఒక రోజుకి. ఎవరు ఒక్కొక్క ఎమ్మెల్యే 118 మంది ఎమ్మెల్యే నిర్వహించమంటే ప్రతిసారి అందరు నిర్వహిస్తామా? నువ్వు అపోజిషన్ లీడర్ కి రా, నువ్వు ఒక ప్రెసిడెంట్ సెట్ చేయి, అప్పుడు డెఫినెట్లీ మా రేవంత్ ఇది కూడా అన్నాడు, నా తప్పైతే నేను సలహా సూచనలు స్వీకరిస్తా, అక్కడే తప్ప ఒప్పుకునే దమ్ము నాకు ఉంది, నీ తప్పైతే అక్కడ నేను ఒప్పిస్తూ మాట్లాడదాం. లేదు, నీ ఆరోగ్య పరిస్థితి సహకరిస్తలేదు, సరే మర్యాదతో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మేము నిర్వహిస్తా అని చెప్పినాం మాక్ అసెంబ్లీ. దీంట్లో బీఆర్ఎస్ వాళ్ళంతా ఆరోపించేది ఒకటే ఆరోపణ, తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఆయన హోదాకు తగ్గట్టు మాట్లాడట్లేదు, కేసీఆర్ పైన ఇష్టారీతిన మాట్లాడుతున్నారు, ఆయన నోటికి అడ్డు అదుపు లేదు. సో ఒక పెద్ద మనిషి అంటే ఒక 14 సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది, దాంట్లో ఇవాళ తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నాడంటే దాంట్లో కేవలం కేసీఆర్తోనే సాధ్యమైంది. అలాంటి వ్యక్తిని అసెంబ్లీలో అవమానిస్తే మేము ఒప్పుకోము, అందుకే ఆయన రావట్లేదని చెప్తున్నారు కరాకండి. లేదు శ్రీనివాస్ గారు, ఒక విషయం చాలా ఓపెన్ గా ప్రాక్టికల్ చెప్తా. 2014 నుంచి 2017 మధ్యలో కేసీఆర్ గారి లాంగ్వేజ్ ఏంటిదండి? ఆఖరికి ముఖ్యమంత్రి గారిని నిజంగా
వాళ్ళ కూతురి పెళ్లి ఉంది, నాకు వాళ్ళ లగ్గానికి వెళ్ళాలా అని ఆయన పెట్టుకుంటే పిటిషన్, ఆ రోజు మీడియా వాళ్ళు వెళ్ళి అడిగితే ఇట్లా అంటే చట్ట పరిధిలో ఉన్న ఈ వ్యక్తి మాట్లాడిన మాటలు ఎంత హీనంగా మాట్లాడిందంటే రేవంత్ అన్న పైన ఆ రోజు మర్చిపోయినారు ఆయన లాంగ్వేజ్. ఇప్పుడు ముసుకేసుకుని ఒక మాట, ముసుగు తీసి ఒక మాట కాదు, డైరెక్ట్ తెలంగాణ ఉద్యమంలో ఖచ్చితంగా సమైక్య పాలనలో ఆంధ్ర వాళ్ళను తిట్టాల్సినప్పుడు ప్రజల మద్దతు ఉంది. తెలంగాణ ప్రజలంతా ఆయనకు మద్దతు తెలిపారు. ఒకసారి ముఖ్యమంత్రి గెలిచిన తర్వాత మరి 63 సీట్లు గెలుచుకున్న ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి వచ్చినాక 88 సీట్లు గెలుచుకున్నారు. అంటే 50% మొదటిసారి కంటే 50% ఎక్కువ సీట్లు గెలుచుకున్నారు. సో తెలంగాణ ప్రజలు కేసీఆర్ వెంటున్నారు, కేసీఆర్ నాయకత్వాన్ని ఒప్పుకున్నారు. కానీ మీరు వచ్చిన తర్వాత మీరు 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తామని చెప్పి మీరు అధికారంలోకి వచ్చి అదేం చేయకుండా పాలిటిక్స్ ఎప్పుడు డైవర్ట్ చేయడానికి, ప్రజల్ని డైవర్ట్ చేయడానికి మీరు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒకటే అండి, ఇప్పుడు మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. 50% ఆఫ్ ది సీట్స్ కేసీఆర్ గారి చేతిలో ఉన్నాయి, ప్రజలు కూడా ఉన్నారని. అవును, మరి ఎందుకు అపోజిషన్ స్టేటస్ కాంగ్రెస్ లేకుండా చేసిండు? ఎందుకో దళితుడిని అవమానం చేసిండు, దళితులకు ఉన్న ఒక ఇవాళ 6 గ్యారెంటీలు అమలు చేయలేదని చెప్తున్నారు. రాజకీయాల్లో ఒక భాగం ఉండకూడదు. ప్రతిసారి చెప్పిండు మాది సన్నాసుల పార్టీ కాదు, భక్తు రాజకీయ పార్టీ. సో దాంట్లో పార్టీని బలోపేతం చేస్తాం, పార్టీ నుంచి వేరే పార్టీల వాళ్ళు వస్తే మేము ఆహ్వానిస్తాం. ఇప్పుడు మీరు కూడా 63, 64, 65 సీట్లు గెలుచుకున్నా కూడా 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీ పార్టీ కండవ ఒప్పుకున్నారు. అదంతా రాజకీయం, దాని గురించి మనం మాట్లాడేది ఏం లేదు. ఆయన 105 మంది స్ట్రెంగ్తన్ చేశాడు 88 నుంచి. సో అదంతా రాజకీయం, దాని గురించి మనం ఇప్పుడు మీ పార్టీ అదే చేసింది, వాళ్ళు అదే చేశారు. కానీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుని హోదాలో కేసీఆర్ రావడానికంటే ముందే రేవంత్ రెడ్డి విచక్షణ లేకుండా కేసీఆర్ పైన మాట్లాడే భాష పర్ఫెక్ట్గా లేదు. అందుకనే హరీష్ రావు, కేటీఆర్ మేము సరిపోతాం మీ స్థాయికి, ఎందుకంటే మీరు కూడా మా స్థాయి వ్యక్తులే అని చెప్పి చెప్తున్న నేపథ్యంలో దీన్ని ఎట్లా చూస్తారు? మీరు ఒక విషయం అండి, రాజకీయాలకు వచ్చినప్పుడు ఒక విషయం, మనం ప్రజలు ఎన్నుకోబడతారు. అండ్ మోర్ ఓవర్ సీఎం గారి పైన కొన్ని వ్యక్తిగత ట్రోలింగ్స్ ఎట్లా జరుగుతున్నాయి మీకు తెలుసు, నాకు తెలుసు, నేను చెప్పలేను మీడియా ముందు. ఒక విషయం గమనించాలా, ముందు మనం కరెక్ట్గా ఉంటే అవతలనే ప్రశ్నించవచ్చు. తెలిసి తెలియనట్టు నాటకాలు చేస్తారు చూడండి, వాళ్ళతో చాలా ప్రమాదం. అది వాళ్ళు ఎవరు చేస్తున్నారో మీరు ఆలోచించుకొని విశ్లేషించి చెప్పండి మీ వ్యూస్. ఎందుకంటే నేను చెప్తే మళ్ళీ రేపు వేరే కామెంట్స్ వస్తాయి. మేము మా గురించి చెప్పుకోవద్దు, మన గురించి ప్రజలు చెప్పాలా, ప్రజలకు అర్థమైతే వాళ్ళే చెప్పమనండి. ఎందుకంటే అదే మా బాధ. ఆయనకు బాధ ఆయన చెప్పుకున్నారు తప్ప ఎక్కడ మాట తూలలేదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆయన ఏదైనా మాట్లాడినా ఎప్పుడు కూడా పెద్దల గౌరవం. ఇలా కేసీఆర్ గారు ఆరోగ్యం బాగుండాలని ఆయన హాస్పిటల్ కూడా వెళ్ళి పరామర్శించే వ్యక్తి అండి. నేను ఇవాళ ఎందుకు తీసినంటే ఆ రోజు రేవంత్ కంటి మీద ఇంత ఏంటి, ఆయన కంటి నుంచి నీళ్ళు వస్తున్నా పట్టించుకోకుండా వ్యంగ్యంగా మాట్లాడారు. మేము మాకు అవన్నీ గుర్తున్నాయి, ఎంబడే ఉన్నాం కాబట్టి. దానికి ప్రతీకారం తీర్చుకునే విచారణ, టెలిఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం విచారణ, అవన్నీ ప్రతీకార చర్యలో భాగమైన. ప్రతీకారం తీర్చుకోవాలంటే ఒక్కళ్ళు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళారండి. వాళ్ళు ఇవాళ దాడులు మీడియా హౌస్ పైన మొదలు పెట్టినారు. కానీ ప్రతీకారాలు తీర్చుకోవాలనుకుంటే వాళ్ళు ఏంటో జనరల్ ప్రజల ముందు పెట్టి ఎండగట్టేటోళ్ళం. మాకు ఇవాళ కావాల్సింది తెలంగాణ దివాలా తీసి ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలి. మీరేం తక్కువ చేయలేదు, మీరు 2 లక్షల కోట్ల అప్పులు చేసి తక్కువ చేయలేదు. నీళ్లు ఏడాదిన్నరగా మీరు కూడా 2 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చిర్రు, వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు ఒక విషయం, మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. 2 లక్షల కోట్ల అప్పని మీరు చెప్తున్నారు, అందులో తీసుకొచ్చింది కాగ్ సాస్టా చెప్పింది 84% కేవలం కాళేశ్వరం కోసం పోతుందండి. ఆ ఇంట్రెస్టులు కట్టడానికి మళ్ళీ అప్పు, మళ్ళా ఆ ఒక రూపాయికి వచ్చే కరెంటు 10 రూపాయలు కొనుగోలు చేస్తున్నాం, దాని ఇంట్రెస్ట్ కట్టడానికి అప్పు కట్టకపోతే తెలంగాణకి ఏంటిదండి? నిధులు లేకపోతే ఎవరైనా మీకు కరెంటు ఉంటుందా, నీళ్ళు వస్తాయా, లేకపోతే ఏమొస్తుంది? ప్రజలు ఏమవుతారు? ప్రజల బతుకుల గురించే కదా గట్టుది కాంగ్రెస్ కొత్తగా ప్రభుత్వాలు. ఆ కాళేశ్వరం మీరు వాడట్లేదు, కాళేశ్వరం తెచ్చిన అప్పు మీరు వడ్డీలు కడుతున్నారు, ఓకే. కానీ మీరు కూడా ఖచ్చితంగా 2 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్థాయిలో ప్రభుత్వం ఉండి, ప్రభుత్వంలో మంత్రి ఒకటి మాట్లాడతారు, ముఖ్యమంత్రి ఒకటి మాట్లాడతారు. ఈ కన్ఫ్యూజన్ ప్రజలకు క్రియేట్ చేసుకుంటూనే మీరు ప్రజల్లో పూర్తిగా విశ్వాసం పొందలేకపోతున్నారు అని చెప్పి కూడా ఒక టాక్ నడుస్తుంది. ఏమంటారు? ఒకటండి, మేము చాలా కేటగారికలీ ఒకటే చెప్తాం. ఇప్పుడు వన్ సైడ్, ఇప్పుడు నన్ను కుర్చీలో కూడా కూర్చోమంటే ఎట్లా? సేమ్ థింగ్. ఇప్పుడు అన్నారం నుంచి సుందిలకు మనం లేపుతాం. అసలు నువ్వు ఫస్ట్ లేపే దగ్గరే నీకు అన్నారం బ్యారేజ్, మేడిగడ్డ బ్యారేజే లేదు, ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. మేడిగడ్డ బ్యారేజ్ లేకున్నా కూడా కన్నెపల్లి పంపుల దగ్గర నీటి లభ్యత ఉంది. 2 TMCలు ఇప్పుడు ఎత్తిపోయండి, రిజర్వాయర్లు అన్నీ ఎండిపోయి ఉన్నాయి, రైతుల పొలాలు ఎండిపోతున్నాయి. ఇప్పుడు
మొలకలకు వర్షాలు అంటే ఇప్పుడు విత్తనాలు విత్తిన సమయంలో వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయి, విత్తనాలు మొలకెత్తట్లేదు, మొలకెత్తిన విత్తనాలు ఎండిపోతున్నాయి. ఇప్పుడైనా మీరు ఆ మేడిగడ్డ వాడకున్నా పర్లేదు కానీ అక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి ఎత్తి అన్నారం పోయండి, అన్నారం సుందిల నుంచి ఎల్లంపల్లి నుంచి మిడ్మానేర్కి వస్తాయి కనుక ఆ ప్రక్రియ చేపట్టండి అని చెప్పిన తర్వాత కేవలం కాళేశ్వరం వాడితే గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎక్కడ ఆ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మీరు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్తున్న నేపథ్యంలో ఎక్కడ దాన్ని యాక్సెప్ట్ చేయాల్సి వస్తుందని చెప్పి తెలంగాణ ప్రజల సొమ్మును కక్షపూరితంగా మీరు ఎట్లా దాన్ని చేస్తారండి? దాన్ని వాడకుంటే ఎట్లా చేస్తారు? ఒకటి మీరు డైరెక్ట్ ఒకటే మాటలు చెప్తారు, మీరు సోర్స్ నుంచి వాటర్ తీసుకుంటారా లేకపోతే కొత్తగా మళ్ళీ ఇంకో దీన్ని తీస్తారా? ఎందుకంటే అక్కడ మీరు చూస్తే సిల్ట్ మీకు మట్టి ఇంకా అక్కడ మొత్తం పేరుకపోయి ఉంది, దాని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ మొత్తం దాన్ని సరి చేసి లేపాలా. ఇక్కడ మీరు మేడిగడ్డకే డబ్బులు లేవు వీళ్ళు చేసిన దానికి. మనం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, నేను చెప్పేది కాదు, చెప్పింది ఏంటిది, దీనిలో డిపిఆర్ లో వీళ్ళు చూపించింది ఒకటి, కట్టింది ఒకటి. దీని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కాస్టే సుమారు 1,12,000 రూపాయలు అవుతున్నాయి, కరెంటు ఖర్చులే 10,000 రూపాయలు అవుతున్నాయి. ఈ దాని గురించే మీరు నిజంగా తెలంగాణ సమాజంలో మీరు డిజైన్ మార్చి తెలంగాణని ఏ రకంగా మోసం చేసినా వాళ్ళ నివేదికలో ఉంది, చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు మీరు నాకు ఒక క్వశ్చన్ అడిగినారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో మంత్రులు ఒక మాట ముఖ్యమంత్రి ఒక మాట. ఒకటి, ఎప్పుడైనా గవర్నమెంట్ ఈస్ హెడెడ్ బై చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏది మాట్లాడినా ఒకటే మాట, అంత క్యాబినెట్ డిసిషన్స్ అన్ని కలెక్టివ్ గా ముందు పెడుతున్నాం. అది ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు వక్రీకరించుకుంటున్నారు, వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. అల్టిమేట్ డిసిషన్ జరిగేది యూనిలాటరీ కలెక్టివ్ డిసిషన్ జరుగుతుంది, నెలకి 2 సార్లు క్యాబినెట్ జరుగుతుంది. ఎందుకు చెప్తున్నాను అంటే ఇంకోటి, వరేసుకుంటే ఉరి అని చెప్పిన వాళ్ళు ఇలా గత ఆర్థిక సంవత్సరంలో మీకు సెంటర్ ని ప్రవేశపెట్టిన నివేదిక ప్రకారమే దేశంలోనే హైయెస్ట్ బడి పట్టించిన రాష్ట్రం మనం. ఇంకేం కావాలండి? అదంతా కాళేశ్వరం పుణ్యమే అంటుండే. ఇప్పుడు హరీష్ రావు ఇందాక మాట్లాడాడు, ఇప్పుడే మన క్రాస్ టాక్ లో వచ్చింది, ఏమొచ్చింది, కాళేశ్వరం పనికిరాకుండా పోయింది, ఇప్పుడు మీరు ఇంకో ప్రత్యామ్నాయం ఎత్తుకండి. ప్రత్యామ్నాయం లేకుండానే విషయంలో మీ కాంగ్రెస్ విధానం ఏంటండి? కాళేశ్వరం ఇష్యూ ఓకే, మీరు తమిళనాటి దగ్గర కడదాం అనుకున్నారు, 9-10 వేల కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చారు, కొంత వర్క్ అది స్టార్ట్ చేశారు. ఇప్పటికైనా మీరు 20 నెలలు సమయం అవుతుంది, కాళేశ్వరం మీదే కావచ్చు, తమిళనాటి కావచ్చు, ఆ గోదావరి నీటిని వినియోగించే విషయంలో మీ కాన్సెప్ట్ ఏంటి? అసలు ఏం చెప్తున్నారు ప్రజలకి? ఇప్పుడు ఒకటండి, మేము బేసిన్లు లేవు బేషజాలు లేవు అంటారే, మా బేసిన్లు ఉన్నాయి బేషజాలు ఉన్నాయి. ఒక విషయం క్లారిటీగా చెప్తున్నా, కాళేశ్వరం పరం మా స్టాండ్ ఏంటిదంటే అది నిజంగా వైట్ ఎలిఫెంట్ అంటే ఒక ఏనుగు లాంటిది, అది దాన్ని మనం ఎక్కువ రోజులు మేపలేం. సెంటర్ జాతీయ ప్రాజెక్ట్ గా దాన్ని పరిగణించాలి, సెంటర్ జాతీయ ప్రాజెక్ట్ గా పరిగణించాలి. నేను ఎవరు తప్పు పట్టట్లా, ఇది కూడా చెప్తున్నా. కేంద్రం జాతీయ ప్రాజెక్ట్ పక్కనున్న పోలవరంకి ఎట్లా సపోర్ట్ చేస్తుందో అంటే కేంద్రం జాతీయ ప్రాజెక్ట్ గా దీన్ని పరిగణించాలా. అప్పుడే మనం కాకపోయినా లాంగ్ టర్మ్ భావి తరాలు కూడా నడుపుకోగలుగుతుంది, లేకపోతే దివాలా. ఇవాళ ఇప్పుడు మరి ఇద్దరు కలిసి కేంద్రం మీద కొట్లాడొచ్చు కదా, మీరిద్దరే కొట్లాడుకుంటే తెలంగాణ ప్రజల సొమ్ము 1,00,000 కోట్ల రూపాయలు అయితే దాని మీద 94,000 కోట్లు అయితే ఖర్చు పెట్టిర్రు. సో మీరు కొట్లాడుకుంటే మూడోవాడికి సందనట్టు ఏపీకి పోలవరం ఇచ్చారు, రేపు పొద్దున బనకచెర్లకు కూడా 82,000 కోట్లు ఇస్తున్నారు. మీరేం చేయకుండా మీరే కొట్లాడుకుంటే దీనికి మైలేజ్ వస్తుంది దానికి మైలేజ్ వస్తుందని తెలంగాణ ప్రజల సొమ్ము అప్పుల రాష్ట్రంగా మారింది అంటున్నారు. మీరు అప్పుల వడ్డీ కట్టేదానికి మళ్ళీ అప్పులు తెస్తున్నారు. ఇది జరుగుతుంది తప్ప మీరు అన్నట్టు జాతీయ ప్రాజెక్టు హోదా తెచ్చుకోవచ్చు కదా, దాన్ని ఎవరు కాదనగా. పాలమూరు రంగారెడ్డి ఇష్యూలో కూడా మీ వైఖరి ఏంటి తెలియట్లేదు. కృష్ణానది నీటి వినియోగం లేదు, గోదావరి నది నీటి వినియోగం లేదు. తెలంగాణ ప్రజల సాగునీటి కష్టాలు ఎట్లా తీరుస్తారు? అదే తమిళనాటి దగ్గర మీరు ఇప్పుడు అదే గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయని ఇప్పటికీ వాదిస్తున్నారో, ఇప్పటికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా తమిళనాటి దగ్గర ప్రాజెక్టు నిర్మిస్తే గ్రావిటీ ద్వారా వస్తాయి. ఈ 3 పంపులు ఎత్తకంటే మీరు మేడిగడ్డ వద్దు, అన్నారం వద్దు, సుందిలో ఏది అవసరం లేదు. అదే ఎల్లంపల్లికి డైరెక్ట్ గ్రావిటీ ద్వారా వచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ ఎందుకు చేపట్టారు? మీరు ఇంకా ఒక్కసారి ప్రజలు ఇచ్చిన ఏదైతే తీర్పుతోని మీరు 5 ఏళ్ళు మాత్రమే అధికారం ఉంటుంది, దాంట్లో 20 నెలలు అయిపోయింది. లాస్ట్ 1 ఇయర్ మీకు ఆల్రెడీ అది ఎలక్షన్ ఇయర్ కింద అవుతుంది. మీరు ఇప్పుడు ప్రాజెక్ట్ ఎందుకు మొదలు పెట్టారు? అట్ ద సేమ్ టైం పాలమూరు రంగారెడ్డి కూడా 95% అయిపోయింది. సో దాన్ని కూడా పూర్తి చేయొచ్చు కదా అని చెప్పి బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు చాలా మంచి క్వశ్చన్ అడిగినారు. ఫస్ట్ అయితే ఇప్పుడు మీరు అడిగింది మనకి కాళేశ్వరం జాతీయ ప్రాజెక్టు పైన నాకు అర్థం ఎందుకు కలెక్టివ్ ఫైట్ చేయరని చెప్పి. మరి రేవంత్ మొత్తుకునేది కూడా అదే కదా. అరే బనకచెర్ల పక్క రాష్ట్రంలో వాళ్ళు సంఘటితంగా అపోజిషన్ గవర్నమెంట్ కలిసి ముందుకు పోతున్నారు ఒక అండర్స్టాండింగ్. మనం కేంద్రం పైన కొట్లాడదాం రండా అంటే ఎవరు రారు, చర్చకి రారు. పోనీ కృష్ణా బేసిన్ దీనిపైన మాట్లాడదాము,
ఈ ప్రాజెక్టుల మీద రండి, ఇది మీ సలహా సూచనలు చేయండి, జాతిపితంగా మాట్లాడదాము. లేదు మళ్ళీ మీరే మేడిగడ్డ వాడకపోతే వాడలేదని మళ్ళీ మమ్మల్ని బదలాం చేస్తారు. ఎందుకంటే 2 లక్షల కొత్త ఆయకట్టు దీని వల్ల వస్తుందని మీరే చెప్పుకున్నారు కదా, అది ఏదో చెప్పండి, మేము దాని మీ సలహా సూచనల ప్రకారం ముందుకెళ్తాం, నిప్పులను కూడా పిలుద్దాము అన్నాం. మరి వచ్చి చెప్తే ఏం బాయ్ రారు. ఎందుకు చెప్తున్నానంటే ఇంకోటి పాలమూరు రంగారెడ్డి గురించి, అరే కేసీఆర్ గారు సీఎం కాకముందు నిజంగా ఇవంతా పాలిటిక్స్ పక్కన పెడితే ఆయన అది 2 టీఎంసీలు ఉంది, 3 టీఎంసీలు చేస్తారు అనుకున్నాం పాలమూరు, ఎందుకంటే శ్రీశైలం బ్యాక్ క్వార్టర్. ఈయన 2 టీఎంసీ లేదు, ఒక టీఎంసీ చేసాడు 10 సంవత్సరాల్లో. అది మన కేసీఆర్ గారు అద్భుతం. ఆయన ఎంత రేంజ్ చేసిండో భగవంతుడు తెలుసు, కానీ ఆయన మెచ్చుకోవాలి ఆ ఒక అద్భుతానికి. ఎందుకంటే 2 టీఎంసీలో 1 టీఎంసీ చేసిన వ్యక్తి ఆయన. ఇంకోటి శ్రీశైలం బ్యాక్ వాటర్ గురించి ఆయన చేసిన విధానాల వల్ల రాయలసీమకు రోజుకి 9.6 టీఎంసీలు ఎత్తుకపోతున్నారు. అంటే సుమారు 100 రోజులు వాడినా ఒక 960 టీఎంసీలు అనుకోండి, అంటే 1000 టీఎంసీలు సుమారు అటు ఇటుగా. మరి ఎందుకు అంటున్నానంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రవేశపెట్టిన ఒక్క ప్రాజెక్టు కాలేదు. ఇవంతా చెప్తున్నానంటే మన దగ్గర తెలంగాణ దౌర్భాగ్య పరిస్థితి ఏంటిదంటే ఎప్పుడు కూడా ఈగో ప్రాబ్లమ్స్. ఇప్పుడు గవర్నమెంట్ తో ప్రతిపక్షము కలిసి రావటం లేదు, కలెక్టివ్ ఫైట్ చేస్తే మనము ఆల్రెడీ పెండింగ్ ప్రాజెక్ట్స్ ఏదైతే అప్రూవల్ వచ్చినాయో, మన నీటి కేటాయం జరిగిందో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శంకుస్థాపన చేసే ప్రాజెక్టులకు ఇవాళ జరిగేది. ఇంకా మనకి చర్చ ఎందుకు కోరుతున్నాం మేమంటే ఆ పెండింగ్ పార్ట్స్ పైన కరెక్ట్ ఫైట్ గురించి. ఎందుకంటే మీరు అన్నారు ఇప్పుడు ఆయకట్టు మారంగానే మళ్ళీ వీళ్ళేం మొదలు పెడతారు, వీళ్ళని మోసం చేసిరు ఆ జిల్లా ఈ జిల్లా అని, మళ్ళీ జిల్లాల మధ్యలో ద్వేషాలు రేగడతారు, మళ్ళీ ప్రజల జీవితాలతో ఆడుకుంటారు. కాబట్టి అట్లా మళ్ళీ రిపీట్ కావద్దనే మేము మా దగ్గర అవైలబుల్ రిసోర్సెస్ ముందుకు పోతున్నాం, కలెక్టివ్ డిసిషన్ తో ముందుకు వెళ్దామనుకుంటున్నాం. వస్తారా అనేది వాళ్ళ విజ్ఞతకు వదులుదామండి. ఎందుకంటే ఎక్కువ మాట్లాడడం కాదు, కరెక్ట్గా క్లారిటీగా మాట్లాడడం. తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ము 1,00,000 కోట్లు కాళేశ్వరం పెట్టిరు, గోదావరి పాలైందని కాంగ్రెస్ వాదిస్తుంది. ఓకే, ఇప్పుడు ఆ జాతీయ ప్రాజెక్టు హోదా కోసము బీజేపీతోని కలిసి మరి బడే బాయ్ చోటా బాయ్ అన్నారు కదా రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ గారిని. మరి అన్నప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఆ 1,00,000 కోట్లు అప్పుడు విభజన హామీల దాంట్లో కూడా పోలవరం ఇచ్చినట్టే దీనికి కూడా తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు ఇవ్వాలి 1,00,000 కోట్లు అని చెప్పి ఒక ఒప్పందం జరిగినట్టయితే ప్రచారం జరిగింది కదా. అలాంటప్పుడు ఆయన భేషజాలకు పోయి ఈయన భేషజాలకు పోయి ఇది అక్కడ బీజేపీ ఉండడము, ఇక్కడ కాంగ్రెస్ ఉండడము, ఒకసారి బీఆర్ఎస్ ఉండడం, తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతున్న క్రమంలో ప్రభుత్వం ప్రతిపక్షము ప్రజల్ని కలుపుకొని ప్రజల గొంతుగా వినిపించే కార్యక్రమం ఎందుకు చేపట్టారు అంటున్నా. ఇప్పుడు మేము కలుపుకునే ఉద్దేశం లేకపోతే డెఫినెట్లీ మేము చర్చకు పిలువం. చర్చ కన్నా ముఖ్యం చర్చకు పిలిచేది చర్చ చేయడానికి కాదు, రచ్చ చేయడానికి. రేవంత్ రెడ్డికి రచ్చ చేయడం తప్ప చర్చ చేయడం తెలియదు. కేటీఆర్ అంటున్నాడు ఇప్పుడు క్లియర్గా. వాళ్ళ ఫామ్ హౌస్కి మేము వెళ్తాను కూడా అన్నాం, మాక్ అసెంబ్లీ కూడా అన్నాం. ఒకటండి చర్చ రచ్చ కాదు, తెలంగాణ సమాజానికి ఏమొస్తుంది అనేది ముందు కేటీఆర్ సవాల్ చేసిండు, నీ బంజారా హిల్స్ నీ ప్యాలెస్లో కూర్చుందామా, నీ కొండారెడ్డిపల్లిలో కూర్చుందామా, లేకుంటే నీ కొడంగల్ నియోజకవర్గంలో కూర్చుందామా, మా నాయన చింతమడక సొంతూరు చింతమడకలో కూర్చుందాం. ఇదన్నీ ఆయన చేసిన తర్వాత ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి దాని మీద పీపీటీలో పాల్గొన్న క్రమంలో ఈ సవాల్ చేశాడు. సో నేనేమంటున్నా అంటే మీరు ప్రతి సవాల్ చేస్తున్నారు, బాగానే ఉంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ లోకల్ బాడీస్ ఎన్నికలు వస్తున్నాయి, ఇప్పుడు పార్టీ మైలేజ్ పెంచుకోవాలి, పార్టీని బదనాం చేయాలి. ఓకే, కానీ ఏదైతే మీరు అనుకుంటున్నారో ఆ లక్ష్యం నెరవేరట్లేదు. ఒకటండి కేటీఆర్ ఒక ఎమ్మెల్యే గురించి అదే అన్న 118 మంది ఎమ్మెల్యేలు 118 మాటలు మాట్లాడుతాం. అన్నిటి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీరు స్పందించాలి వెళ్ళాలి అంటే అదే అన్న ఎవరి ధనము ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఎవరిని పక్కదారి పట్టిస్తున్నారు. మనకు సమస్యకు పరిష్కారం కావాలంటే ఆ హోదాలో కేసీఆర్ గారు, హరీష్ రావు గారు కూడా మాజీ మంత్రి, ఎమ్మెల్యేనే. హరీష్ రావు గారు అసెంబ్లీలో చర్చ చేద్దాము అంటున్నాడు, ఏమంటారు మీరు? అదే అన్న కదా, ఆయన మాజీ మంత్రి ఎమ్మెల్యేనే. ఆయన చర్చకు రమ్మండి, అపోజిషన్ లీడర్ కన్విన్స్ చేయమనండి, మేము కన్విన్స్ చేస్తా అంటున్నాం. అరే ఇంత ఓపెన్ గా మాట్లాడుతున్నాం, మైకులు కట్ చేయొద్దు, మాకు సమయం ఇవ్వాలి, మేము చర్చకు రెడీ అని చెప్పి మీరు కన్విన్స్ చేయమనండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు నాకు ఇచ్చే టైంలోనే నేను మాట్లాడతా. ఎవరికి ఎంత టైం ఉంటుందో అఫర్ అసెంబ్లీ ప్రొఫార్మ్ వాళ్ళ ప్రకారమే ఉంటది. అక్కడ లీడర్ ఆఫ్ ది హౌస్ చీఫ్ మినిస్టర్ గారు ఏం నిశ్చయించారు. చర్చ జరగాలనుకున్నప్పుడు మాకు సమయం ఇవ్వాలి, మాకు మైక్ కట్ చేయొద్దు, ఆ డిమాండ్ అయితే ఇప్పుడు హరీష్ రావు చెప్తున్నాడు. సరే మీ ప్రశ్నగా చెప్తాను. నిన్నగాక మొన్న పీపీటీ జరిగింది, అంటే మా రేవంత్ అన్న మా కాంగ్రెస్ లో ఉన్న ముఖ్యమైన నాయకులందరికీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చాడు ప్రజాభవన్. ఆయన అది మీరు కావాలంటే బయట కూడా చూసుకోవచ్చు. అది నేను మీకు ఎవ్వరికి ఎంత సమయం కావాలంటే అంత సమయం ఇస్తాం, మైకులు కూడా కట్ చేయొద్దు, మా సమయం కూడా మీకే ఇచ్చేస్తాం.
మీరు ఏం మాట్లాడతారు మాట్లాడండి. ఓకే, ఇంత అసెంబ్లీ ఓపెన్ గానే చెప్పినాడు. అసెంబ్లీ ఇంకేం కావాలా? ఓకే. లీడర్ ఆఫ్ ది హౌస్ ఇంకా దీనికంటే ఎక్కువ తాజాగా చెప్పాలి. బీఆర్ఎస్ ఒక ఆరోపణ చేస్తుంది. 42% విషయంలో మీరు నిన్న కేబినెట్లో మాట్లాడిర్రు, దాంట్లో స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాల్సిందే, దాంట్లో ఈ 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తూ దాని మీద ఒక ఆర్డినెన్స్ తీసుకురాబోతున్నామని చెప్పారు. కానీ ఈ ఆర్డినెన్స్ తీసుకొస్తున్నారు, మీరు చేతులు దులుపుకున్నారు, కానీ దాని వెనుక మీకు ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచన లేదు అని చెప్పి ఆరోపణ చేస్తారు. చూద్దాం కదా. ఇప్పుడు ఒకటి మీ స్పెషల్ ఆర్డినెన్స్ తెచ్చింది ఎందుకు? ఏం తాత్సారం చేయడానికి కాదు కదా. మేము కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన మన మండల్ కమిషన్ 2018 అలాంటి ఆర్డినెన్స్ 2018 జరిగి ఉంది. 42% బీసీలకు ఇవ్వాలని చెప్పి బీసీలు ఖచ్చితంగా మీ ప్రభుత్వం వైపు చూస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు. బీసీల జనాభా ప్రకారం రిజర్వేషన్లు కావాలని చెప్పి బీసీలో చైతన్యం వచ్చింది. సో బీసీలను సంతృప్తి పరిచేందుకు చేస్తున్నారు తప్ప మీకు మనస్ఫూర్తిగా బీసీలకు చేద్దామని లేదు, తర్వాత ఎన్నికలు నిర్వహిద్దామని కూడా ఆలోచన లేదని ఆరోపణలు చేస్తున్నారు. ఏం చెప్తారు? నిన్న మొన్నటి రాకనేమో ఆర్డినెన్స్ ఇవ్వండి అని వాళ్ళే అన్నారు. ఇప్పుడు ఆర్డినెన్స్ ఇస్తే స్థానిక సంస్థలకు వెళ్ళారని వాళ్ళే నిశ్చయించుకుంటున్నారు. వాళ్ళు మేము ఎందుకు చెప్తున్నామంటే ఇంద్ర సహానే కేసు మన 1992లో ఏమిచ్చింది? మీరు ఏదైనా రిజర్వేషన్ 50% కంటే ఎక్కువ పెరగాలంటే స్పెషల్ సర్కమ్స్టెన్సెస్ ఉండాలా, అది పాపులేషన్ వైజ్ కానీ, ఆ భాషలో కానీ, సంస్కృతిలో కానీ అట్లా కొన్ని క్యారెక్టర్స్ ఇచ్చింది. దానికి అనుకూలంగా మీరు క్యాస్ట్ సెన్సస్ చేపట్టాలా. ఇలాంటి ఒక్కొక్క నిమిషం క్యాస్ట్ సెన్సస్ చేపట్టాలా. ఓ స్టాటిస్టికల్ ఎంపెరికల్ డేటాతో ట్రాన్స్పరెంట్గా మీరు చేస్తే మాకు అనుకూలమే. లేకుండా డెఫినెట్లీ మీరు ఒక అప్పటికప్పుడు చేసి ఎగ్జిక్యూటివ్ డిసిషన్గా తీసుకోవద్దని చెప్పింది. అంటే పాలకులు వాళ్ళ ఒక నిర్ణయంగా పెంచుకోవడానికి వీల్లేదని చెప్పింది. అంత ఓపెన్గా చెప్తే మేము ఒక స్టాటిస్టికల్గా ఒక డేటా కలెక్ట్ చేసినాం. మళ్ళీ కోర్టులకి చాలామంది వెళ్ళి పిల్లులు కూడా వేసారు. కోర్టులు మళ్ళీ వాళ్ళ సూచనలు పరిగణలోకి తీసుకోమంది. వాళ్ళ సూచనలు మళ్ళీ పరిగణలోకి తీసుకున్నాం. 3 సార్లు మేము అది ప్రూఫ్ చేసుకున్న తర్వాత సాక్షాత్తు 1 కోటి 2 కోట్ల మంది జనాభాని మేము మొత్తం చూసుకున్న తర్వాత కులగణనలో 56.88% బీసీలు ఉన్నారని సాక్షాత్ మేము నిశ్చయించుకున్న తర్వాత వాళ్ళకి రిజర్వేషన్ 42% కేటాయించడం జరిగింది. మళ్ళీ ఎస్సీ ఎస్టీలో పెంచుకుంటూ సుమారు ఇవాళ 67% తీసుకెళ్ళినాం. దానికి తమిళనాడుతో సమానంగా ఉన్నాం ఇవాళ విత్ ఎంపెరికల్ డేటా. ఇది ఆల్రెడీ లీగల్ మొత్తం సలహా సూచనలు తీసుకుంటూ ఇవాళ అందరు వాళ్ళు ఏం విమర్శలు చేసినారు? వీళ్ళు మోసం చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు, వీళ్ళు ఇవన్నీ ముందుకెళ్ళే కార్యక్రమం కాదని నిన్న మొన్నటి రకం చెప్పాడు. దమ్ము ధైర్యం ఉంటే స్పెషల్ ఆర్డినెన్స్ చెప్పండి, కేంద్రం పైన నెట్టద్దని చెప్పారు. నిన్న రాత్రి అసెంబ్లీ క్యాబినెట్ పెట్టి స్పెషల్ ఆర్డినెన్స్ కాల్ ఫర్ చేసినారు. మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారంటే ఇప్పుడు వాళ్ళు ఇంకొక రాజకీయం ఉండాలి కదా. ఒకళ్ళేమో రైలు రోకో చేస్తారు జాగృతి అధ్యక్షురాలు, ఒకరేమో ఇరిగేషన్ మాజీ మంత్రి ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే లోకల్ బాడీస్ అంటారు. ఇప్పుడు ఇంకో ఆయన వస్తాడు, ఏంటిది వీళ్ళు 42% సరిపోదు 100% ఇచ్చేయాలని ఇంకో ఆయన వస్తాడు ఇప్పుడు మళ్ళీ. ఎందుకంటే వాళ్ళు గతంలో విపరీతమైన రిజర్వేషన్లు ఇచ్చిర్రు అని చెప్పి గతంలో వాళ్ళకి మాట్లాడడానికి చిత్తశుద్ధి ఉండాలండి. గతంలో బీసీలకు 37%, 29-37 పెంచారు. ఎంబీసీ కార్పొరేషన్ అన్నారు, నిధులు అన్నారు, ఆఖరికి అన్ని చెత్తబుట్టలు పాలు చేసి ఎక్కడిదక్కడ వేసి 29% రిజర్వేషన్తో నడిపించారు. ఓకే, కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఎక్కువ. మంత్రుల మాట ఒకటి, ముఖ్యమంత్రి మాట ఒకటి, ఎమ్మెల్యేలు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడితే అది ప్రజాస్వామ్య పార్టీ ఓకే ఒప్పుకుంటాం. ఇప్పుడున్న క్యాబినెట్ మినిస్టర్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి టచ్లో ఉండట్లేదు. అందుకే 15 రోజులకు ఒకసారి క్యాబినెట్ భేటీ పెడుతున్నారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్న జరిగిన క్యాబినెట్ 19వ క్యాబినెట్ సమావేశం జరిగింది. సో 19 అంశాల విషయంలో అంటే చెప్తున్నారు 321 అంశాలపై చర్చ జరిగింది. ఒక 2-3 కాకుండా మిగతా అన్నీ ఇంప్లిమెంట్ అయిపోతున్నాయి. సో ఇంప్లిమెంట్ అయిపోయిన దాని మీద నిన్న జరిగిన చర్చ కూడా అదే. ఇన్ని క్యాబినెట్లు 18 క్యాబినెట్లు మీద మేము చర్చ చేశామని కూడా మంత్రులు చెప్పారు తర్వాత ప్రెస్ మీట్లో. సో ఇదంతా అంటే మంత్రులకు సీఎంకు గ్యాప్ వస్తుంది. 15 రోజులకు ఒకసారి క్యాబినెట్ భేటీలు అన్న కలుసుకోవాలని పెడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఏమంటారు? ఒక విషయం చెప్పారండి, ఎవరి డిపార్ట్మెంట్ ఆ మంత్రి డెఫినెట్లీ ఆ రోజు క్యాబినెట్లో మస్ట్ ఉండాలి. ఎవరి డిపార్ట్మెంట్ టాపిక్ వచ్చినప్పుడు ఆ మంత్రి ఆ రోజు మీ క్యాబినెట్ మీటింగ్ లో ఉంటున్నారు. కొంతమంది అభూత కల్పనలు కల్పిస్తే కలిపేయండి. ఇప్పుడు గ్యాప్ అనేది ఏముంటుంది? ముఖ్యమంత్రి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏదున్నా ముఖ్యమంత్రి నుంచి రావాలా, అంతే కదా. మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ముఖ్యమంత్రి చెప్పినట్టు నడుచుకోవాలి. ఎందుకంటే లీడర్ ఆఫ్ ది పార్టీ ఆయన ఎవరైనా అంతే కదండి, వ్యవస్థ నడిచేది అట్లా. ఓకే, ఇప్పుడు మీరు
6 గ్యారంటీలు అమలు చేయలేకుండా అంటే 100 రోజులు అన్నారు. అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. అది ఎక్స్టెన్షన్ అయిపోయింది. ఇప్పుడు మీరు సంవత్సరం మరి 20 నెలలు అవుతుంది. 100 రోజుల నుంచి 20 నెలల వరకు వచ్చిన క్రమంలో ఇప్పటికీ మహిళలకు ఇస్తున్న 2500 చెప్పిన హామీ ఏదైతుందో అది ఇంప్లిమెంట్ కాలేదు. స్కూటీలు ఇట్లాంటి చాలా అంశాలు ఉన్నాయి. 6 గ్యారంటీలో 13 అంశాలు ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం 420 హామీలు ఉన్నాయి. వీటన్నిటిని మీరు అమలు చేయట్లేదు. ప్రజల్లో వ్యతిరేకత ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు మీరు నిర్వహించబోవట్లేదు. అందుకనే ఈ ఇష్యూ డైవర్ట్ చేసేందుకే కాళేశ్వరం కమిషన్ విచారణ అంటున్నారు, టెలిఫోన్ ట్యాపింగ్ అంటున్నారు, ఇంకా అంతకుముందు విద్యుత్ కొనుగోళ్ల టారిఫ్ విషయంలో కమిషన్ అన్నారు. సో ఇవన్నీ మీరు ప్రజలను పూర్తిగా డైవర్ట్ చేయడానికే పెడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో అప్పులు చేసింది, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా తయారు చేసింది, అది చెప్పడమే. బీఆర్ఎస్ పార్టీ మాత్రమే మీ దృష్టిలో ప్రతిపక్షం, కానీ ఇంకోవైపు బీజేపీ కూడా ఉంది. సో బీజేపీతో మీకు సఖ్యత లేదు, ఎందుకంటే జాతీయ స్థాయిలో ఉన్నాయి 2 పార్టీలు. సో ఇవన్నీ మీ ముందు పెను సవాళ్ళు ఉన్నాయి. వీటన్నిటిని డైవర్ట్ మాత్రమే చేస్తున్నారు. మీరు ప్రజాపాలన పేరుతో ప్రజలకు పాలన అందించట్లేదని చెప్పి విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఒకటే మాటలు చెప్తాను అండి, అతిగా మాట్లాడాను. ఉచిత బస్సు ప్రయాణం నుంచి మొదలు పెట్టుకుంటే మొన్న లాస్ట్ 500 బోనస్ రాక సన్నాలకి ప్రతిదీ ఆర్థిక పరిస్థితిని బేరే చేసుకుంటూ భారం పడకుండా ఉన్న పథకాలు కొనసాగించుకుంటూ ముందుకెళ్తారు. అంతేగాని ఒక విషయం మళ్ళీ చెప్తాను, రేవంత్ అన్న కూడా చాలా సందర్భాలు చెప్పారు, ప్రతి మంత్రి కూడా మాట్లాడడం జరిగింది. వచ్చే ఎన్నికల లోపల ప్రతి హామీ మేము నెరవేర్చకుండా వస్తే మీరు అడగండి అని. ఇప్పుడు మీరు ఎంత ఓపెన్గా మాట్లాడుతున్నామంటే మేము ఎక్కడ కూడా పక్కన పోవట్లేదు, ఇష్యూ డైవర్ట్ కానివ్వటం లేదు. కానీ కొంతమంది డైవర్ట్ చేయాలనుకున్న ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రేవంత్ రెడ్డి గారు గతంలో కూడా లోక్సభ ఎన్నికలు వచ్చినప్పుడు ఒకటే చెప్పారు, రైతు రుణమాఫీ చేస్తానని ఆగస్టు 15 లోపు అని చెప్పారు. సో అప్పుడు ఎన్నికల్లో మీకు లబ్ధి చేకూరు. ఇప్పుడు కూడా మీరు రైతు భరోసా అంశంలో రైతు భరోసా కూడా ఎందుకు వేసారు? 2 సార్లు మీరు రైతు భరోసా అన్నారు, చెప్పిన దాని ప్రకారం 15,000 అన్నారు, 12,000 కుదించారు. అది కూడా 2 రైతు భరోసాలు ఇవ్వలేదు, 2 పంటలకు రైతులకు మీరు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తున్నాయి కనుక ఆ రైతు భరోసా ఎన్నికల కోసం వేస్తున్నారు తప్ప మీకు సంక్షేమ పథకాలు అమలు చేయాలనే చిత్తశుద్ధి లేదని చెప్పి కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. వాళ్ళకి అసలు ఇంతనైనా ఉండాలి. రైతు బంధు ఎప్పుడైనా వాళ్ళు 2 సార్లు కలిపేసిరా అండి? ఎప్పుడైనా వాళ్ళు రైతు బంధు ఒకసారి చెప్పండి నాకు. ఏదో చెప్పాలని చెప్తున్నారు వాళ్ళు, ఒక విషయం చెప్తున్నారు, ఖరీఫ్ రబీ వాళ్ళకి రైతు భరోసా అయినా రైతు 3 పంటలు వేసుకోవచ్చు. నేను ఒకటే చెప్తున్నానండి, 15,000 పంటలు వేసుకోవచ్చు. ఎవరైనా ఈ 2 సీజన్సే పరిగణలోకి తీసుకుంటాం. వ్యవసాయం తెలిసిన ఎవరైనా సరే, వాళ్ళు రైతు బంధు వేసినా మేము రైతు భరోసా వేసినా అదే మాట. కాబట్టి మనం ఒక పాలసీ డిసిషన్ డెఫినెట్లీ దానికి అనుకూలంగా రోడ్ మ్యాప్ తీసుకుని ముందుకెళ్తారు ఎవరైనా. ఇప్పుడు దానికి అనుకూలం ఖరీఫ్లో వేస్తాం, రబీకి వేస్తాం. దానికి ఎన్నికలు ఏం సంబంధం అండి? ఇప్పుడు సీజన్ అయితే అది న్యాచురల్, ఎన్నికలు అప్పుడు వస్తే రావచ్చు, ఇప్పుడు రాకపోవచ్చు. అదే చెప్తాను, ఎప్పుడైనా సరే ఎవరైనా వ్యవసాయం గురించి బేసిక్ అవగాహన ఉన్న వ్యక్తులు కూడా మనం ఆ ఒక పంటలు వేసేటప్పుడు వాళ్ళకి ఇచ్చేటప్పుడు వస్తే తప్ప ఎలక్షన్ ఇప్పుడు ఉందని అప్పుడు వేయాలంటే డెఫినెట్లీ అది ప్రాక్టికలీ పాసిబుల్ కాదు. అట్లా వేయాలని కూడా డెఫినెట్లీ ఆ ఒక సీజన్కి ఎగగొట్టినట్టు 2 సీజన్లు కలిపి వేయాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు రాష్ట్రం దివాలా తీస్తుంది. వాళ్ళకి ఆ మాత్రం కొంచెం బేసిక్ కామన్ సెన్స్ ఉన్న మాటలు మాట్లాడరు, అభూత ప్రచారాలు చేస్తే చేయనియండి. అందుకే మేము అన్నాం చర్చ అని, అందుకే ప్రెస్ చేస్తుంది కూడా. అందుకే మేము ప్రతిదానికి ఓపెన్ అంటున్నాం, మైకులు కూడా కట్ చేయమంటున్నాం. మేము కట్టే కాదు, మా సమయం కూడా వాళ్ళకి ఇస్తా అంటున్నాం. లెట్ దెమ్ కమ్ టు డిబేట్, మనం కూడా మాట్లాడదాం. అప్పుడు మీలాంటి సీనియర్ పాత్రికేయులకి ఇక్కడ ఉన్న స్టూడియోలు అందరికి కూడా తెలుస్తుంది. ఓకే, ఫైనల్గా మీరు చెప్పేది ఏంటి? కాంగ్రెస్ ఖచ్చితంగా సంక్షేమ పథకాలపై చర్చ జరగాల్సిందే, దాంట్లో బీజేపీ బీఆర్ఎస్ పాల్గొనాల్సిందే, దాంట్లో ప్రజలకు అన్ని విషయాలు చెప్తామంటారు, అంతే కదా? ఫైనల్గా నేను ఒకటి చెప్తానండి, రేవంత్ అన్న ఒక్కటే మాట చెప్తున్నాడు ఎప్పుడు కూడా, మాట తప్పిన వాళ్ళని తెలంగాణ సమాజంలో తిరగనీయం, వాళ్ళు ఏ స్థాయిలోనే ఉండనియండి, వాళ్ళు చేసిన ప్రతిదీ బయట పెడతాం, రాష్ట్రాన్ని మళ్ళీ దేశంలో నెంబర్ 1 తీసుకుపోతాం, 2047 దాకా రోడ్ మ్యాప్ పెట్టుకున్నాం, తెలంగాణ మోడల్ దేశవ్యాప్తంగా చర్చ జరగాల. ఇదే నేను ఫైనల్ చెప్తున్నా, ఇదే రేవంత్ అన్న మాకు చెప్పిండు, మాట మనం తప్పద్దు, తెలంగాణ మోడల్ దేశవ్యాప్తంగా చర్చ జరగాల, ఇది 2047 దాకా మేము సాధిస్తాం. తెలంగాణ నిజంగా అప్పుల పాలు చేసి తెలంగాణ నమ్మక ద్రోహం చేసిన ప్రతి వ్యక్తి శక్తిని బయటకు లాగుతాం, ప్రజల ముందు వాళ్ళ నిజ స్వరూపాలు బయట పెడతాం. ఇదే నేను చివరిగా మాట్లాడేదండి. ఫైనల్గా మీరు రైతు భరోసా ఇచ్చారు, కానీ రైతులకు ఇప్పుడు యూరియా బస్తా ఇవ్వట్లేదు. ఒక్క మనిషికి 1 ఎకరానికి ఒకటే బస్తా ఇస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ రైతులను వెంటాడుతున్న సమస్య, దీన్ని ఎట్లా అధిగమిస్తారు? ఇప్పుడు యూరియా మీద మాకు ఒకటే అండి, ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీకు ఆల్రెడీ ఆయన దానిపై తుమ్మల నాగేశ్వరరావు గారు ఓకే
వాళ్ళు ఎప్పుడు ఫ్రీక్వెంట్ కోఆర్డినేషన్ ఉండరు డీలర్స్తోని. ఉమ్, వెరీ షార్ట్లీ అది సార్ట్ అవుట్ అవుతుంది. ఆల్రెడీ అదేం లేదు, కొన్ని డిస్ట్రిక్ట్లలో అది ఉత్పన్నం అవుతుంది. ఎక్కడైతే పంట సాగు రిమోట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే ఎన్నికలు నిర్వహించడానికి మీరు ఏడాదిన్నర కాలయాపన చేశారు. ఇప్పుడైనా కాన్ఫిడెన్స్గా మీరు 42% అమలు చేసుకుంటూ ఈ ఎన్నికలు నిర్వహించే అంత సత్తా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా? ఫైనల్గా చెప్పండి. ఒకటే మాటలో వెరీ సూన్ ఎన్నికలకు వెళ్తున్నాం. ఓకే, ఎందుకంటే మాకు తాత్సారం చేయాలని ఎప్పుడు లేదు. మాకు మా దమ్ము మీద నమ్మకం ఉంది, గెలుపు మీద నమ్మకం ఉంది. మాకు అసెట్ రేవంత్ అన్న, మా అసెట్ మా నాయకులు, సీనియర్ నాయకులు. ముందుకెళ్తాం, ప్రజలకు మేము చేసింది చెప్పుకుంటాం, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తాం. ఇదే నా ఫైనల్ మాట స్థానిక సంస్థల ఎన్నికల పైన. స్థానిక సంస్థల ఎన్నికలలో ఖచ్చితంగా కాంగ్రెస్ సంబంధించిన మెజారిటీ సీట్లు గెలుపొందని పక్షంలో ముఖ్యమంత్రిని మారుస్తారనే ప్రచారం జరుగుతుంది. నిజమేనా? అంత మొగోడు ఎవరు లేడండి. ముఖ్యమంత్రిగా రేవంత్ అన్న కాదని అంత ఎవరు లేదు ఇక్కడ. అట్లాంటి ప్రచారం చేసే వ్యక్తులు అంతా బోగడికి ఒక 60 చెప్పారండి. రేవంత్ ఒక నిమిషం, అట్లాంటి చర్చకి ఒక విషయం తెలంగాణ సమాజం హర్షించదు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ అధిష్టానం కూర్చోబెట్టింది. మంత్రులందరూ ఫ్రీక్వెంట్ కోఆర్డినేషన్ ఉన్నారు, మంచిగా వెళ్తున్నారు. మంచి వాతావరణం డిస్టర్బ్ చేయాల్సిన శక్తులు ఎవరైనా అట్లాంటి మాటలు మాట్లాడితే, అందుకే అంత మొగ్గుడు ఎవరు లేడని. రేవంత్ అనే మా శక్తి, ఆయనే మా లీడర్, ఆయన భాగస్వామ్యంతో వచ్చే ఎన్నికలు ముందుకెళ్తాం. ఎవరు అవునన్నా కాదన్నా. ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఆయనే మీ లీడరు, దాన్ని ఎవరు కాదని లేరు. మంత్రులందరికీ కూడా ఆయన భాష దాంట్లో కాదనేది లేదు. కానీ ఢిల్లీకి వెళ్ళి 60 సార్లు ఢిల్లీకి వెళ్ళారు. అయినప్పటికీ కూడా రాహుల్ గాంధీ ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, సోనియా గాంధీ ఇవ్వట్లేదు, ప్రియాంక గాంధీ ఇవ్వట్లేదు. గాంధీ కుటుంబం ఏదైతుందో, కాంగ్రెస్ పెద్దలు ఎవరైతున్నారో ఢిల్లీలో ఉన్న అధిష్టానం ఈయనకు పూర్తి స్థాయిలో, ముఖ్యంగా గాంధీ కుటుంబీకులు ఎవరు కూడా ఈయనను కలవడానికి ఇష్టపడతలేరు. సో ఈయన దీంట్లో ఈ ప్రచారం జరుగుతుంది. ఎట్లా ఆయన కాంగ్రెస్లో ఆయన ముఖ్యమంత్రి అండి. అవును, ఆయనకు అపాయింట్మెంట్తో ఇది నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ట్రోల్ చేస్తారు, జరుగుతున్నాయి కొన్ని ట్రోలింగ్స్. అపాయింట్మెంట్ ఇవ్వటం ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి నిజంగా చెప్తున్నా, ఆయన డైరెక్ట్ ఫోన్ కాల్ యాక్సెస్ ఉంటుంది, ఎప్పుడైనా మాట్లాడుకుంటారు. అని అన్ని చెప్పి చేయాలని ఢిల్లీకి పోతున్నాడు, కేంద్ర మంత్రులను కలుస్తున్నాడు, బరాబర్ పోతా అంటున్న ముఖ్యమంత్రిని యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ ఆయన చెప్తున్న క్రమంలో మీ అధిష్టానం మొత్తం ఢిల్లీలో ఉంది. సో మొన్న జగ్గారెడ్డి గారు కూడా అన్నారు, మాది ఢిల్లీ పార్టీ, మాది గల్లీ పార్టీ కాదు. ఓకే, కానీ ఎట్ ద సేమ్ టైం ఆయన ప్రతిసారి 2-3 రోజులు ఉంటున్నాడు, ఒక 60 సార్లు, అంటే 10 రోజులకు ఒకసారి ఆయన ఢిల్లీ పర్యటన చేస్తున్నారు. ఓకే, తెలంగాణ ప్రజలకు సంబంధించిన అంశంలో కేటీఆర్ కూడా ఆరోపణలు చేస్తున్నాడు. ఆయన ప్రత్యేక విమానాలు పట్టుకొని పోతున్నారు. తర్వాత మంత్రులంతా ఆటోలలో తిరిగినట్టు హెలికాప్టర్లో తిరుగుతున్నారు. 100 కిలోమీటర్లు కూడా పోలేని పరిస్థితిలో హెలికాప్టర్లు వాడుతున్నారు. మేము అంటే పొదుపుగా మేము ప్రభుత్వాన్ని నడిపేందుకు మీరు చేస్తున్నామని చెప్తున్నారు, కానీ మీరు చేసే కార్యక్రమాలు ఎట్లున్నది. సో ఇదంతా ఓకే, కానీ అక్కడ రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి సఖ్యత లేదు, ముఖ్యమంత్రిని మారుస్తారు. నిజమేనా? ఒక విషయం నేను అందుకే చెప్పిన, వచ్చే ఎన్నికలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన పోతాం. ఇదే నా ఆన్సర్ దీనికి. ఎందుకు చెప్తున్నానంటే, అపాయింట్మెంట్ లేదు అని బోగస్ ప్రచారాలు, బోగస్ మాటలు. కాంగ్రెస్ కి నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రేవంత్ అన్న ముఖ్యమంత్రి, ఆయన డైరెక్ట్ యాక్సెస్, ఆయనతో వాళ్ళు డే టు డే కోఆర్డినేషన్ ఉంటుంది. మన ఏజీ చీఫ్లా ఇక్కడికి వచ్చి రేవంత్ అన్న విజ్ఞప్తి మేరకు వచ్చి మీటింగ్లో అడ్రస్ చేసి వెళ్ళినప్పుడు, ఇంకా చర్చకి మీకు శాంక్టిటీ ఉందంటే మీరు అడగండి డెఫినెట్లీ. ఎందుకంటే ఎవరైనా నమ్మేటని ఉండాలి. ఆయన ముఖ్యమంత్రి అండి, ఒక ముఖ్యమంత్రి, అదొక కాన్స్టిట్యూషన్. 3 ముఖ్యమంత్రులు ఆయన ముఖ్యమంత్రి కాంగ్రెస్లో. ఆయనకి అందుబాటులో ఉండరా అనేది ఎట్లా అనుకుంటారండి? నేను అంటున్నా, అంటే ప్రతిసారి ఢిల్లీకి వెళ్తున్నారని ఒక మాట ఏదో నా దగ్గర మీరు తీసినారు. ఇప్పుడు 60 సార్లు ఎప్పటికి వెళ్ళినా ఆయన రాష్ట్ర ప్రయోజనాల గురించి ప్రతి కేంద్ర మంత్రి దగ్గర కలుస్తున్నారు. ఇంకోటి, ఆయన ఒక సాధారణ ఫ్లైట్, చార్టెడ్ ఫ్లైట్, బోగస్ మోడల్ గా సాధారణ ఫ్లైట్ లోనే అందరితో పాటు వెళ్తున్నాడు. ఇంకోటి, ప్రతిసారి ఆయన విజ్ఞప్తులు ఏమున్నాయో ఏఐసిసి చీఫ్ గారి ముందు పెట్టి వస్తున్నారు. ఓకే, రాహుల్ గాంధీ గారి విషయం కూడా మీరు తీసుకున్నారు. 4వ పాయింట్, ఎప్పుడు రాహుల్ గాంధీ గారితో ఆయన ఫ్రీక్వెంట్ కోఆర్డినేషన్ గారు ఉన్నారు. రాహుల్ గాంధీ గారు కంప్లీట్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు రేవంత్ అన్నకి. దీంట్లో మీరు ఎటువంటి డిస్పారిటీ పోవద్దు. ఇక్కడ ఎంత చర్చ ఎందుకు వచ్చింది అంటే, ఒక ట్రోలింగ్ ఎందుకు జరుగుతుందంటే, రాహుల్ గాంధీ గారు కూడా పదే చెప్పింది, ఏఐసిసి చీఫ్ నేను కాదు, మల్లికార్జున ఖర్గే గారు, ఆయన డిసిషన్ మేము గౌరవిస్తాం. ఇప్పుడు గాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉంది కాబట్టి, వాళ్ళ మీద ఉన్న మర్యాదకి కాబట్టి, రేవంత్ అన్న రాహుల్ గాంధీకి చాలా దగ్గర కాబట్టి ఇది ఎవరికి ఎక్స్పోజ్ అవ్వటం లేదు, కలిసింది. అది పట్టుకుని చాలా మంది చాలా రకాలుగా మాట్లాడచ్చు. కాబట్టి
ఢిల్లీ రాజకీయాలు చాలా క్లుప్తంగా పరిశీలించిన వాళ్ళు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అంటే పోతే తెలంగాణ అక్కడ సీఎం పరిణామాలు ఎట్లా ఉంటాయి మీలాంటి వ్యక్తులకు చాలా బాగా తెలుసు. ఓకే, తెలంగాణ కాంగ్రెస్లో ప్రజాస్వామ్యకే నిజంగా ఒప్పుకుంటాం. దాంట్లో మంత్రులంతా కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పైన ఢిల్లీకి ఫిర్యాదులు చేస్తున్నారు. సో ఢిల్లీకి చాలా ఫిర్యాదులు వచ్చినాయి కనుకనే ఈ ప్రచారం జరుగుతోంది. త్వరలో ముఖ్యమంత్రి మార్పు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబా, ఆ రేసులో బట్టి విక్రమార్క, ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు అనే ప్రచారాన్ని ఎట్లా చూస్తారు చెప్పండి ఫైనల్. రాహుల్ గాంధీ గారు ఒకటే ఇక్కడ మన దగ్గరకు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది, మా అధిష్టానం ఢిల్లీలో కాదు గల్లీలో అని. గల్లీలో ప్రజలు రేవంత్ అన్న ఎన్నుకున్నారు, రేవంత్ అన్ననే మా ముఖ్యమంత్రి, రేవంత్ అన్న అధ్యక్షనే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు మేము పోతున్నాం. ఇదే నా ఫైనల్ మాట. ఎందుకంటే ఉత్తగా ఏదో మాట్లాడడం అని స్టూడియోలో అని కాదు, డెఫినెట్లీ ఒక శాంక్టిటీ. రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటను మీకు చెప్పిన, మా అధిష్టానం గల్లీలో ఉంది, రేవంత్ అన్న సారథ్యంలో వచ్చే ఎన్నికలకు వెళ్తున్నాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి. మొత్తానికి కృష్ణ తేజ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఒక కాన్ఫిడెంట్గా ఉన్నారు. కాంగ్రెస్ మరొకసారి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళబోతున్నాం, 42% రిజర్వేషన్ బీసీలకు పక్కాగా అమలు చేస్తాం, దానికోసం ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తున్నాం. సో దీంట్లో ఎవరు కూడా కొర్రీలు పెట్టకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే విధంగా కూడా అందరు సహకరించాలి. ప్రతిపక్షాలన్న క్రమంలో ఖచ్చితంగా మరి ప్రతిపక్ష నాయకుని హోదాలో ఉన్న కేసీఆర్ కూడా అసెంబ్లీకి రావాలి, ఇది మా డిమాండు. ఆయన కనుక ఆరోగ్యం సహకరించకపోతే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు మరి ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్కు మరి ఏదైతే మాక్ అసెంబ్లీ కూడా నిర్వహిస్తాం, ఆయన సలహాలు సూచనలు తీసుకుంటాం. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు పనిచేశాడు కనుక ఆ అనుభవాన్ని కూడా మేము పంచుకుంటాం, మాకేం ఎలాంటి భేషజాలు లేవు. సో దీంట్లో తెలంగాణ అభివృద్ధి మాత్రమే మాకు ముఖ్యం. సో ఈ అంశంలో ఇక మరి మాకు ఎలాంటి డౌట్ లేదు, స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో గెలిచి తీరుతామని మరి కృష్ణ తేజ అయితే ఒక విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.